తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం కొనసాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదం నాసిరకం నెయ్యి వల్ల అపవిత్రమైందని చెబుతున్న టీటీడీ ఆలయంలో ప్రాయశ్చిత హోమం జరుపుతోంది. ఉదయం 6 గంటలకు ఈ హోమం ప్రారంభమైంది. 10 గంటల వరకు కొనసాగనుంది. విమాన ప్రాకారం దగ్గర యాగశాలలో ఈ శాంతి హోమం జరుగుతోంది. ఇందుకోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా పుణ్యావచనం, మహాశాంతి హోమం, వాస్తు హోమం, పంచగవ్య సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆగమ సలహా మండలి సూచనలతో చేస్తున్నారు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వం లడ్డూలో కల్తీ నెయ్యిని వాడింది కాబట్టి శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత హోమ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడంతో టీటీడీ దీన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు జూలైలో బయటపడింది. ఆ తర్వాత ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించారు. అందువల్ల ఆలయంతో పాటు భక్తులకు కూడా దోషం తొలగిపోయిందని టీటీడీ చెబుతోంది. అయితే భక్తులు చాలా ఆవేదనలో ఉన్నారని, వారిలో ఆందోళనను తగ్గించేందుకు మరోసారి ప్రాయశ్చిత కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం చెప్పడంతో ఆగమ పండితులు అందుకు అంగీకరించారు. దీంతో ప్రాయశ్చిత హోమం జరుగుతోంది. ఇలా ఈ అంశం కాక రేపుతుండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. అధికార కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని, భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటోందని, నిజాలు బయటపెట్టాలని కోరారు. ఈ లేఖపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అంతా చేసింది చాలక మళ్లీ లేఖ రాయడం ఏమిటని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగుస్తుంది. ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. 8 మంది అర్చకులు, 3 ఆగమ అడ్వైజర్స్ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీవారికి వాడే